Hello guys, welcome to my channel Amigo Reviews. Devil acted by Kalyan Ram and Samyukta Menon, directed by Abhishek. మూవీస్ నాకేమనిపించిందంటే నాకైతే బాగా నిద్ర పట్టిందని చెప్పాలి థియేటర్లో అయితే మాత్రం. ఎందుకు ఇలా అన్నానో ఇన్ డెప్త్ రివ్యూలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. బేసిక్ స్టోరీలో ఏంటంటే రాజపాడ్ అనే ఊరిలో జమీందార్ కూతురైన హత్య చేయబడుతుంది. అసలు ఎందుకు చేశారో తెలుసుకోవడానికి మన స్పెషల్ ఆఫీసర్గా మన హీరోని పంపిస్తారు. అదొక్క రీజనే కాకుండా ఇంకా కొన్ని సీక్రెట్గా అతన్ని ఇంకొక మిషన్ మీద కూడా పంపిస్తారు అక్కడికి. అసలు ఎందుకు ఎవరు మర్డర్ చేశారు ఏంటి అని తెలుసుకోవాలంటే మూవీ చూసేయాలి. చిన్న హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన ఛానల్లో వీడియో చూస్తూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయని వాళ్ళు కొంచెం చూసి సబ్స్క్రైబ్ లైక్ చేయండి. నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. మూవీ ఫ్యామిలీ చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ కానీ బ్యాడ్ లాంగ్వేజ్ కానీ ఏం లేదు మూవీలో. ప్లస్ పాయింట్స్ మూవీ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా స్టార్ట్ అయింది. ఆ ప్లాట్స్ కానీ ఆ క్యారెక్టర్ డిజైన్ కానీ లాస్ట్గా లింక్స్ అన్ని కనెక్ట్ చేయడం కానీ చాలా బాగా అనిపించింది నాకైతే. మళ్ళీ మూవీలో కొన్ని ట్విస్టులు ఉన్నాయి. వాటిలో నాకు 2 ట్విస్టులు అయితే కొంచెం బాగా అనిపించాయి. మిగతా ట్విస్టులు ఏమంతా ముందే ప్రెడిక్ట్ చేస్తాం మనము ఆల్రెడీ. ఆ 2-3 ట్విస్టుల వల్లే కొంచెం మూవీ ఓకే అనిపించింది నాకైతే మూవీలో. మైనస్ పాయింట్స్ మూవీ చాలా ఫ్లాట్గా ఉంటుంది అసలుకి. కొన్ని చోట్ల చిరాకు కొడుతుంది మనకైతే. ఆల్మోస్ట్ ఎక్కువ అప్ అండ్ డౌన్స్ చాలా ఉన్నాయి మూవీలో మాత్రం. ఫస్ట్ హాఫ్ అయితే 1 అవర్ 40 దాకా 50 దాకా ఉంటుంది మినిట్స్ అయితే మాత్రం మూవీ అయితే మాత్రం. ఒక్కసారి కూడా ఎంగేజింగ్ అనిపించదు. ఫస్ట్లో కొంచెం ఇంట్రెస్టింగ్ ఉన్నా సరే పోయే కొంది అయితే మరీ అంటే దారుణంగా అనిపించింది అయితే మాత్రం. డెడ్ స్లీప్ అనిపించింది నాకైతే మూవీలో. ఫస్ట్ హాఫ్ అయ్యేసరికి మింగేద్దాం అనుకున్నా, కానీ 150 పెట్టే టికెట్కి కొంచెమే న్యాయం చేయాలి కదా అని చెప్పి ఎలాగోలా కూర్చున్నా మూవీకి అయితే మాత్రం. సెకండ్ హాఫ్ అయినా కంప్లీట్ చేద్దామని. సెకండ్ హాఫ్ అయితే కొంచెం పర్లేదు బాగానే అనిపించింది ఫస్ట్ హాఫ్ కంటే. మళ్ళీ మూవీ ఫైట్స్ అయితే మాత్రం చాలా ఆర్టిఫిషియల్గా అనిపించాయి నాకైతే మాత్రం మూవీలో. మళ్ళీ క్లైమాక్స్లో ఒక ఫైట్ అయితే మాత్రం మరీ ఓవర్గా అనిపించింది. లిటరల్లీ కొన్ని షాట్లలో మాత్రం కామెడీగా అనిపించింది నాకైతే. మూవీలో చూడండి మీకు కొంచెం అర్థమవుతుంది లాస్ట్ క్లైమాక్స్లో. మళ్ళీ మూవీలో సాంగ్స్ ఉన్నాయి. ఒక్కటంటే ఒక్కటి కూడా బాగాలేదు. వినడానికి కూడా బాగా అనిపించలేదు నాకైతే మాత్రం. మళ్ళీ బీజిఎం గురించి మాట్లాడుకుంటే మిక్స్డ్ ఫీలింగ్ కలిగింది. నేనైతే ఆ బీజిఎం ఎక్కడో ఇన్నట్టే అనిపిస్తుంది నాకైతే. బాహుబలిలో బీజిఎంని కొంచెం కాపీ కొట్టి తీసినట్టు అనిపించింది నాకైతే మాత్రం. కొన్ని చోట్ల అయితే బీజిఎం పర్లేదు బాగానే ఉంది మాత్రం. కొన్ని చోట్ల మిక్స్డ్ ఫీలింగ్ కలిగింది నాకైతే. మళ్ళీ వీఎఫ్ఎక్స్ గురించి మాట్లాడుకుంటే కొన్ని సీన్లు అయితే చాలా బాగా అనిపించింది. ఆ వింటేజ్ లుక్ కానీ కొంచెం బాగా అనిపించింది. కానీ కొన్ని సీన్లు అయితే మాత్రం మరీ దారుణంగా ఉంది భయ్యా చాలా వరకు అయితే మాత్రం. పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే కళ్యాణ్ రామన్న గారు అయితే మాత్రం చాలా బాగానే చేశాడు పర్ఫార్మెన్స్ అయితే మాత్రం. ఫైట్ సీన్స్లోనే ఆ కట్అవుట్కి ఆ ఫైట్ సీన్స్ అయితే మాత్రం కొంచెం మ్యాచ్ అయినట్టు నాకైతే అనిపించలేదు. కొంచెం ఓవర్గా అనిపించాయి నాకైతే మాత్రం. పర్ఫార్మెన్స్ వైజ్ చూసుకుంటే చాలా బాగా చేశాడని చెప్పాలి. మళ్ళీ మన హీరోయిన్ సంయుక్త మీనన్ గారు, తనకు అంత స్కోపే లేదు సీన్లో. ఏదో ఉందనిపించింది నాకైతే మాత్రం. తను పర్ఫార్మెన్స్ చేసేంత ఏం లేదు. మళ్ళీ సెకండ్ హీరోయిన్ గారు మాలవిక గారు, తనది కూడా జస్ట్ ఉంది అంతే ఇంకా మూవీలో. మళ్ళీ మిగతా క్యారెక్టర్స్ చాలా ఉన్నాయి కానీ పర్లేదు బాగానే చేశారు అందరూ. అంత మెచ్చుకోదగ్గ పర్ఫార్మెన్స్ అయితే ఎవరు చేయలేదని చెప్పాలి మూవీలో మాత్రం. మళ్ళీ మూవీలో డైలాగ్స్ ఉన్నాయి, కొన్ని డైలాగ్స్ అవి బాగా అనిపించాయి. ఓవరాల్గా మూవీ గురించి కంప్లీట్ చెప్పాలంటే మాత్రం 1 టైం కూడా కొంచెం కష్టమే, కానీ కొంచెం ట్రై చేయొచ్చు. ఓపిక తెచ్చుకొని ట్రై చేస్తే పర్లేదు అనిపిస్తుంది. ఈ మూవీ నేను ఇచ్చే రేటింగ్ 1.75/5. ఈ రివ్యూకి నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. అమిగో రివ్యూస్. థ్యాంక్ యూ అండ్ జై హింద్.